నమస్తే, నేను మీ సతీష్. వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. ఇవాళ హైదరాబాద్ నగరంలో పట్టపగలే దారుణం మీద చోటు చేసుకుంది. చైతన్యపురి కాలేజీ చెందినటువంటి చందునాయక్ అనే వ్యక్తిని మలక్పేట్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి శాలివాన్ నగర్లో దారుణంగా హత్య చేశారు. 5 రౌండ్ల కాల్పులు జరిపి ఆ వ్యక్తిని దుండగులైతే హత్య చేశారు. ఈ హత్యకు గల కారణాలపై రకరకాల వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కొంతమంది పాత కక్షల కారణం అంటే, మరికొంతమంది ప్రైవేటు ల్యాండ్ సంబంధించినటువంటి వ్యక్తులు దీన్ని ఈ హత్యకు చేశారన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే వాకింగ్ వెళ్తే మార్నింగ్ 7:30 ఆ టైంలో మార్నింగ్ వాక్ చేస్తున్నటువంటి చందునాయక్ పై ఈ దారుణాన్ని కొడిగట్టారు. తీవ్రమైన కాల్పులు, రక్తస్రావం జరిగింది. అక్కడికక్కడికే ప్రాణాలు వదిలేశాడు చందునాయక్. ఈ చందు రాథోడ్ సంబంధించినటువంటి ప్రధాన మనం తెలుస్తున్న విషయం ఏంటంటే, పాత కక్షలు తెలుస్తున్నాయి. ఇతనిపై గతంలో ఎలిమినర్ పిఎస్లో కూడా ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా అయితే ఇతని బంధువులు అయితే ఇంకో మాట చెప్తున్నారు. అదేంటో చూద్దాం ఒకసారి. ఇక్కడనే పార్టీ పరంగా సిపిఐ పార్టీ ఫస్ట్ ఆర్గనైజేషన్ లో పనిచేసిన దేశంపై, తర్వాత సిపిఎం పార్టీలో పనిచేసారు, తర్వాత సిపిఐలో ప్రజెంట్ సిపిఐ పార్టీలో పనిచేస్తున్నారు. అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడ పేదల కోసం పాటుపడుతున్న వ్యక్తి, దాదాపు 30 సంవత్సరాల నుంచి పేదల కోసమే పనిచేస్తున్న వ్యక్తి. కాబట్టి ఆ గుర్చలకు సంబంధించింది, నాగోలు సాయినగర్ గుర్చకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా కావాలని చెప్పేసి షూట్ చేసి చంపడం అనేది జరిగింది. అది మా అన్న కూడా మధ్యలో అలా జరిగే అవకాశం ఉంటుంది అన్నట్టు కూడా కొంచెం మాకు సమాచారం వచ్చింది. కానీ మాకు కూడా అంత క్లారిటీగా చెప్పలేదు. కాబట్టి చెప్పులుంటే మేము కూడా దాని మీద మేము కూడా దిగాలండి. దానికి సంబంధించి లేకుంటే కొంచెం చెప్పు చేయడం కానీ, లేకుంటే మేము ఉన్నదాన్ని అందరూ ఒక దగ్గర ఉండేటట్టుగా చేసుకోవడం కానీ చేస్తుంటుంది. మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న శాలివాన్ నగర్ పార్క్ వద్ద సుమారు 7:30 ప్రాంతంలో కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కారులో వచ్చి ఒక వ్యక్తి పైన కాల్పులు చేపడం జరిగింది. ఈ కాల్పులతో ఆ వ్యక్తి అక్కడక్కడే చనిపోయాడు. వివరాలు సేకరించగా ఆ వ్యక్తి కేతావత్ చందునాయక్ అని 47 ఏళ్ల వ్యక్తి. ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ మెంబరు. ఇతని యొక్క రెసిడెన్స్ ఈ పక్కనే ఉన్న చైతన్యపురి పిఎస్ లిమిట్స్లో ఉంది. ఉదయము నడక కోసం వచ్చినప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అతని పైన కాల్పులు చెప్పగా అతను అక్కడికక్కడనే పడిపోయి మృతి చెందాడు. సంఘటన స్థలం చూసినప్పుడు అక్కడ మాకు 5 రౌండ్స్ దొరికాయి. అందులో 2 అన్ఫైర్డ్ రౌండ్స్ దొరికాయి. 3 ఎంటీ షెల్స్ అక్కడ లభించాయి. క్లూస్ టీమ్ ద్వారా ఇవన్నీ వివరాలు సేకరిస్తున్నాము. అట్లాగే జాగిలం కూడా వచ్చి వెరిఫై చేయగా ఈ దారి ఒకటి ఈ రూట్ నుంచి వెళ్ళినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఈ మృతుడి పైన ఒక మర్డర్ కేసు ఉంది. ఇది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇది 2022లో జరిగిన మర్డర్ కేసులో ఇతను నిందితుడిగా ఉన్నాడు. పాత కక్షల నేపథ్యంలో ఈ మర్డర్ జరిగిందని మేము భావిస్తున్నాము. ఈ నిందితులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఉపయోగించిన వెపన్ కానీ వెహికల్స్ కానీ ఏంటనేది దర్యాప్తు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 10 టీంలో మేము ఫామ్ చేశాము. అందరూ వాటి పనులలో నిమగ్నమైనారు. ఇక్కడ లభించిన ప్రాథమిక ఆధారాల పరంగా ఆ దర్యాప్తు అన్ని కోణాల్లో సాగుతుంది. ఇతను సిపిఐ పార్టీలో పనిచేస్తున్నాడు. కొంత వాళ్ళు పొలిటికల్ యాక్టివిటీలో భాగంగా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. అవి కూడా వివరాలు సేకరిస్తున్నాము. ఇంకా మాకు కంప్లీట్ వివరాలు రాదు. ప్రాథమికంగా కొంతమంది పేర్లు వస్తున్నాయి. ఇంకా అది వివరాలు సేకరించే క్రమంలో. ఓకే సార్. ఓకే సార్.